ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు వాక్యము ద్వారా దేవుడు నీతోనూ నాతోనూ సర్వమానవులతోనూ సూటిగా తేటగా మాట్లాడబోతున్నాడు. ఈ మాటలు ఎంతో విలువైనవి, పరిశుద్ధమైనవి. ఈ మాటలు నీ జీవితానికి ఒక వెలుగు కలిగిన మాటలు. త్రోవ తప్పిపోయినప్పుడు ఈ మాటలే నిన్ను బలపరుస్తాయి. సాతాను చేతిలో చిక్కుపోయినప్పుడు ఈ మాటలే నిన్ను బలపరుస్తాయి. గత కాలం కానించి దేవుడు మనతో సూటిగా మాట్లాడుతున్నాడు. తన శిష్యులకు జాగ్రత్తలు నేర్పాడు. యేసుప్రభు వారు ఏం నేర్పారు? ప్రతి విషయము ప్రతిదీ నేర్పించారు యేసుప్రభు వారు. ఎవరికి? తన పిల్లలకి. తన పిల్లలు దేవుని మాట విని దేవుని మాట ప్రకారం జీవించాలని తన పిల్లల్ని ఏం చేశాడు? ప్రతి మాట నేర్పించాడు. ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి, ఏ విధంగా ఉండాలి. అలాగే సాతాను మీ మీదకి వచ్చినప్పుడు ఎలాంటి గొర్రెల చర్మం వేసుకొని వస్తుంది, ఇవన్నీ చెప్పాడు. వాళ్ళ జాగ్రత్తకు లోబడ్డారు. ఏమంటారు? యేసు ప్రభు వారు, నేను వెళ్ళిపోతున్నాను, ఇక మీ మధ్య నేను ఉండను, ఇక నుండి పోరాటం చేయాల్సింది మీరే. ఎవరు నేర్పుతున్నారు? తన పిల్లలైన శిష్యులకు నేర్పుతున్నాడు. ఇక నుండి పోరాటం చేయాల్సింది మీరే, ఇక నేను మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతున్నాను అని యేసుప్రభు వారు అక్కడ శిష్యులకి నేర్పించాడు. సాతాను పిల్లలు ఇలా ఉంటారు, మంచిగా నీతో మాట్లాడతారు, అలాగే నిన్ను పడగొట్టేస్తారు. అందుకని నువ్వు జాగ్రత్త కలిగి ఉండాలి, గ్రహించే మనసు ఉండాలి అని యేసుప్రభు వారు ముందుగానే నేర్పించారు. అయితే ఇప్పుడు దేవుని పిల్లలు ఇప్పుడు దేవుని మాటకు లోబడ్డారా? లోబడిన వారు ఎలాంటి శక్తిని పొందుకున్నారు? ఈరోజు వాక్యం ఏంటి? అక్కడున్న శిష్యులు యేసుప్రభు వారి మాటకు ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నారంటే యేసయ్య మాటలు పట్టుకొని వాళ్ళు నడుస్తున్నారు. ఎప్పుడు నడుస్తున్నారు? యేసయ్య ఉన్నంత వరకు వాళ్ళు నడవల. యేసయ్య వాళ్ళ మధ్యలో ఉన్నంత వరకు వాళ్ళు ప్రతి విషయము వాళ్ళకి బాధాకరంగా అనిపించింది. ప్రార్థన చేయాలంటే బాధాకరంగా, వాక్యము చదవాలంటే బాధాకరంగా, ఎవరికైనా దేవుని మాటలు చెప్పాలంటే బాధాకరంగా. యేసయ్య ఏం చెప్పాడంటే, వెళ్ళి మీరు ప్రార్థన చేయండి అని నా నామంలో అంటే ప్రార్థన చేయటానికి వెళ్ళి వాళ్ళలో ఏమొచ్చేది? సందేహం ఏర్పడేది. అందుకనే ఒక రోగము కలిగిన ఒక రోగిష్టి అంటే ఒక పిల్లవాడికి ఒక రోగం కలిగింది. ఆ రోగాన్ని ఎవరు బాగు చేయలేకపోయారు. ఒక దయ్యం పట్టింది. అతను తరచూ నీళ్ళల్లోనూ అగ్నిలో పడవేసబడుతున్నాడు. ఆ పడవేస్తున్న ఆ మనిషిని వీళ్ళు స్వస్థపరచలేకపోయారు. అప్పుడు అక్కడ అధికారి ఏం చేశాడంటే యేసయ్య దగ్గరికి వెళ్ళి ఒక మాట అన్నాడు. అయ్యా, నీ శిష్యుల వల్ల ప్రార్థన చేయడం వల్ల పోలా, కనుక నీ దగ్గర రాగానే ఈ బిడ్డ బాగుపడ్డాడు. అప్పుడు యేసుప్రభు వారు వారు వెంక చూసి ఒకటి అన్నాడు. ఏమన్నాడు అంటే తెలుసా? కోపం వచ్చింది యేసుప్రభు వారు. ఏమొచ్చింది? మీ విశ్వాసం ఎక్కడా? ఏంటి మీ విశ్వాసం ఎక్కడా? నేను నీకు చెప్పిన మాటను అంటే ఇక్కడ యేసయ్య మాట వారు లోబడలేకపోయారు. కానీ ఎప్పుడైతే యేసయ్య ప్రాణం ఇచ్చేసి వదిలేసి తర్వాత వాళ్ళతో కొన్ని రోజులు ఉండి వాళ్ళు వదిలేసి పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత కొన్ని విషయాలు వాళ్ళకి అప్పుడు గ్రహించడం మొదలుపెట్టారు. అప్పుడు దేవుళ్ళలోకి లోబడ్డారు. ఇప్పుడు ఏం చేశారు? వీళ్ళు లోబడ్డారు. ఎక్కడ లోబడ్డారు? దేవుని మాటలకు ఎప్పుడు లోబడ్డారు? యేసయ్య ఉన్నంత వరకు లోబడల. దేవుని పిల్లలు ఏం చేశారు? ముందుగానే యేసయ్య ఉన్నంత వరకు లోబడలేదు. ఎప్పుడైతే యేసయ్యను విడిచి వెళ్ళిపోయిన తర్వాత ఆయన చెప్పిన మాటలకు లోబడి జీవించడం ద్వారా వీళ్ళలో ఏమొచ్చేసింది? శక్తి వచ్చేసింది. ఈరోజు ప్రియ దేవుని బిడ్డ, దేవుని వాక్యాన్ని నువ్వు వినినప్పుడు, లోబడినప్పుడు నీలో ఏమొస్తుందంటే శక్తి వస్తుంది. నీకు తెలియదు అది, ఆ శక్తి ఎలా ఉంటుంది అనేది నీకు తెలియదు, కానీ దేవునికి సాతానికి తెలుసు. ఎవరికి తెలుసు? ఏ మనిషికి తెలీదు. అందరూ ఏం చేస్తారంటే నేను చూడగానే ఎందుకు పనికిరాని వాళ్ళ చూస్తూ ఉంటారు, కానీ దేవుడికి తెలుసు నువ్వు దేవుని మాటలకు లోబడితే ఎలా జీవిస్తావు అన్నది. సాతానికి తెలుసు, అమ్మో వీడు లోబడిపోతున్నాడు, వీడు లోబడకుండా మన వైపు లాగేసుకోవాలని కొన్ని పన్నాగాలు పన్నుతూ ఉంటాడు. దేవుని పిల్లలు బలవంతులు, వాళ్ళకి తెలియదు. ఎలాంటి వాళ్ళలో? బలవంతులు. వాళ్ళు ప్రార్థన చేస్తే సూర్యుడు చంద్రులను కూడా ఆపేయగల శక్తి కలిగిన వాళ్ళ, ఆకాశం నుండి అగ్నిని కురిపించగల శక్తి వాళ్ళకు ఉంది.
వాళ్ళు దేవునితో గడుపుతున్నప్పుడు వాళ్ళు ఒక శక్తి ఏమొస్తుందంటే ఎర్ర సముద్రం 2 పాయలు చేయగల శక్తి కలిగిన వాళ్ళు. దేవదూతలు తినే మన్నాని కూడా కురిపించగల శక్తి వాళ్ళకు ఉంది. ఎందుకని అక్కడ లోబడే తత్వం ఉన్న వాళ్ళకి ఈ శక్తి వస్తుంది. ఎవరికి వస్తుంది? యేసయ్య చెప్పిన మాటలు విని లోబడి దాని ప్రకారం నడిచేవాడికి ఏమొస్తుంది? ఇప్పుడు వీళ్ళు లోబడటమే కాదు, నడవటం మొదలుపెట్టారు. ఏం చేశారు? నడవటం మొదలుపెట్టారు. ఒకప్పుడు యేసు ప్రభు వారు ఉదయాన్నే లేచి ఆయన ప్రార్థన చేసేటప్పుడు వీళ్ళకి ఇసుకుదనం వచ్చేది. ఆ వాక్యం విందాం, చూద్దాం. పగలు 3 గంటలకు ప్రార్థనా కాలం ముందున పేతురు యోహాను దేవాలయంకి ఎక్కి వెళ్ళుచుండగా. ఇక్కడ పగలపూట ప్రార్థన చేయాలంటే వీళ్ళకి విసుకుండేది. కానీ ఇప్పుడు యేసయ్య వీళ్ళ మధ్య లేనప్పుడు ఇప్పుడు ఏం చేస్తున్నారు? యేసయ్య మాటకి లోబడుతున్నారు. ఏం చేస్తున్నారు? యేసయ్య ఉదయాన్నే లేచినప్పుడు వీళ్ళు లెగటానికి ఎంతో బాధాకరంగా ఉండేది. కానీ వీళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఉదయాన్నే లేచి ప్రార్థన చేయటానికి ఎక్కడికి వెళ్తున్నారు? ఉదయాన్నే 3 గంటలకంట, అంటే చీకటిగా ఉన్నప్పుడే 3 గంటలకు వాళ్ళు ఏం చేస్తున్నారు? 3 గంటలకు వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రార్థన చేయడానికి ఎక్కడికి వెళ్తున్నారు? మందిరానికి వెళ్తున్నారు. శృంగారం అనే దేవాలయం దగ్గరికి వెళ్తున్నారు. వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు? శృంగారం అనే దేవాలయం దగ్గరికి వెళ్తున్నారు. ఆ దేవాలయంలో దేవుని ఆరాధించడానికి ఇలా ఏ సమయం పెట్టుకున్నారు? 3 గంటలు. ఉదయం అంటే బాగా చీకటిగా ఉంది. ఉదయాన్నే 3 గంటలకి లేచి ప్రార్థన చేయడానికి ఎక్కడికి వెళ్తున్నారు వీళ్ళు? వీళ్ళలో ఇప్పుడు ఏముంటుందంటే శక్తి కనబడుతుంది కొంతసేపు నాక. ఇప్పుడు పేతురు వీళ్ళందరికీ శిష్యులకి ఏముంటుందంటే ఇప్పుడు శక్తి కనబడుతుంది. వీళ్ళు ఎలా ఉంది చూద్దాం. పగలు 3 గంటలకు ప్రార్థన కాలమున పేతురును యోహాను దేవాలయం ఎక్కి వెలుచుండగా అక్కడ ఏం జరిగిందంటే వాళ్ళలో శక్తి వాళ్ళకే తెలియదు. ఎప్పుడు తెలియదు? కానీ ఇప్పుడు దేవుని మాటకు లోబడిన తర్వాత వాళ్ళ శక్తి ఉన్నదని వాళ్ళు గ్రహిస్తున్నారు. అక్కడ ఏం జరిగిందంటే పుట్టిన మొదలుకొని కుంటివాడొకడైన మనుష్యుడు మోసుకొని పోవచ్చుండని. అక్కడ ఒక కుంటివాడు ఉన్నాడు. అక్కడ ఎవరున్నాడు? ఒక కుంటివాడు. పుట్టిన కాడి నుంచి కుంటివాడు అంటే కాలు లేనోడు, కాళ్ళు చేతులు సరిగ్గా ఇదైనవాడు ఒకడు ఉన్నాడు. వాడు పుట్టిన కాడి నుండి పుట్టిన కాడి నుండి అక్కడ ఆ ప్రదేశంలో ఉంటున్నాడు. తర్వాత ఏం చేస్తున్నాడు? అక్కడ వాడు దేవాలయములకు వెళ్ళు వారిని భిక్షమడుటకు కొందరు ప్రతిదినము వాని శృంగారం అనే దేవాలయపు ద్వారమునద్ద ఉంచుచూ వచ్చింది. ఏం చేశారు? యేసయ్య అక్కడ ఏం చేస్తున్నారంటే దేవుని యొక్క మందిరము బయట, అంటే మెట్లు బయట ఒక కుంటివాడు అడుక్కుంటున్నాడు. అంటే భిక్షమెత్తుతున్నాడు, అంటే అడుక్కుంటున్నాడు. ఏ సమయము? ఉదయం పూట కుంటివాడు. ఎవరు? ఉదయం పూట కుంటివాడు అక్కడ ఎక్కడికి వెళ్తున్నాడు? దేవుని మందిరానికి వెళ్ళి భిక్షాటన చేస్తున్నాడు, అంటే అడుక్కుంటున్నాడు. ఆ సమయంలో ఎవరు వెళ్తున్నారు అక్కడికి? అక్కడ వెళ్తుంది యేసయ్య లేడు. అక్కడ యేసయ్య శిష్యులు మాత్రమే ఉన్నారు. యేసయ్య పరలోకానికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఎవరు లేకుండానే యేసయ్య చెప్పిన మార్గం నడుస్తున్నారు. ఏం నడుస్తున్నారు? ఉదయాన్నే లెగిచి ఎక్కడికి వెళ్తున్నారు? దేవాలయం దగ్గరికి వెళ్తున్నారు. దేవాలయం దగ్గరికి వెళ్తున్నారు. వారు ప్రార్థన చేయడానికి వెళ్తున్నారు. అంటే ఇలా ప్రార్థనలో శక్తి ఉన్నదని ఎవరు గ్రహిస్తున్నారు? ఇప్పుడు శిష్యులు గ్రహిస్తున్నారు, అంటే దేవుని పిల్లలు గ్రహిస్తున్నారు. ఇక్కడ రెండో పాయింట్ ఏంటంటే అక్కడ ఏం జరిగింది చూద్దాం. శృంగారం అనే దేవాలయపు ద్వారము నద్ద ఉంచుచూ వచ్చిరి. అతను రోజు వెళ్తున్నాడు అన్నమాట. ఎవరు? ఆ కుంటివాడు, ఆ భిక్షము ఎత్తుక్కునేవాడు ఎక్కడికి వెళ్తున్నాడు అంటే ఆ మెట్లు వరకు వెళ్తున్నాడు, కానీ మందిరం లోపలికి వెళ్ళాడు. దేవుని మందిరం లోపలికే అడుగు పెట్టలేకపోతున్నాడు. ఎందుకంటే కాళ్ళు లేవు. రోజు ఎక్కడ కూర్చున్నాడు? ఆ మెట్ల దగ్గరే ఉంటున్నాడు. లోపలికి మందిరం లోపలికి వెళ్ళలేకపోతున్నాడు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీకు 2 కాళ్ళు ఇచ్చాడు. దేవుడు నువ్వు మందిరానికి వెళ్తాకే నీకు బాధ? దేవుడు అడుగుతున్నాడు. దేవుని మందిరానికి వెళ్ళటానికి నీకు దేవుడు 2 కాళ్ళు ఇచ్చాడు. కానీ ఇక్కడ కుంటివాడు దేవుని మందిరం లోపలికి వెళ్ళలేకపోతున్నాడు. నీకు 2 కాళ్ళు ఇచ్చాడు, దేవుని ఆరాధించడానికి చేతులు ఇచ్చాడు, సమస్తం ఇచ్చాడు. నువ్వు వెళ్ళటానికేమో బాధపడిపోతావు, ప్రార్థన చేయటాకేమో
ఒక్క క్షణం దేవుడితో గడప ఒక గంట మోకరిల్లేకపోతున్నాం. ఇప్పుడు ఈ కుంటివాడు ఏమైపోతున్నాడు? దేవుని మందిరానికి వెళ్ళాలన్నా ఎవరు తీసుకెళ్లే వాళ్ళు లేరు. అయినా ఇప్పుడు ఏం జరిగింది అక్కడ? పేతురు వీళ్ళు వస్తూ ఉండగా ఏం చేస్తున్నాడో చూద్దాం. అక్కడ పేతురు యోహాను వారి తేరి చూచి మా తట్టు చూడమని. అక్కడ కుంటివాడు ఏం చేస్తున్నాడంటే అడుక్కుంటూ ఉండగా పేతురు యోహాను గారు అక్కడికి వెళ్తున్నారు. ఎక్కడికి వెళ్ళారు? శిష్యులు అక్కడికి వెళ్ళారు. ఆ ఇద్దరు శిష్యులు ఎక్కడికి వెళ్ళారు? దేవుని ఆలయం లోపలికి వెళ్తూ ఉండగా. ఎక్కడికి వెళ్తున్నారు? వెళ్తున్న సమయంలో అతను ఏం చేశాడంటే, అడుక్కునేవాడు కదా, అందరి దగ్గర అడుక్కునేవాడు కదా, అతను ఏం చేశాడంటే వాళ్ళ వైపు చూస్తూ ఉండగా అప్పుడు పేతురు ఇక్కడ యోహాను గారు వీళ్ళిద్దరు ఏం చేశారంటే ఆయన వైపు చూశారు. ఎవరి వైపు చూశారు? కుంటివాడిపై చూస్తే అతను దేనికి చూస్తున్నాడు? వీళ్ళు ఏమైనా వేస్తారేమో, అంటే ఏదైనా బంగారం కానీ లేకపోతే ఏదో ఒకటి వేస్తారేమో, కాయిను తినడానికి ఏదైనా వేస్తారేమో, ఏమన్నా రొట్టె మొక్క వేస్తారేమో అని ఎదురు చూస్తున్నాడు. అప్పుడు అక్కడ ఒక వ్యక్తిని ఏమంటాను చూద్దాం. పేతురు యోహాను వారిని తేరి చూచి మా తట్టు చూడమని. వారు మా యొద్ద ఏమి దొరకనని కనిపెట్టుచున్న వారి యందు లక్ష్యముంచెను. అక్కడ ఏం చేస్తున్నాడంటే ఏమైనా పెడతాడేమో అని చూస్తున్నాడు అనమాట. పేతురు యోహాను గారు అటు చూస్తున్నారు. చూసిన తర్వాత అంతటా పేతురు ఏమంటున్నాడంటే, వెండి బంగారం మా యొద్ద లేవు. ఏమంటున్నాడు? మా దగ్గర వెండి బంగారం మా యొద్ద లేవు, నా యొద్ద లేవు అంటున్నాడు. ఏమంటున్నాడు? నా యొద్ద వెండి లేదు, బంగారం లేదు నీకు ఇవ్వటానికి. అతనికి ఏం చెప్తున్నాడు అక్కడ భిక్షాటన చేసేవాడికి? అయ్యా, నా దగ్గర వెండి లేదు, బంగారం లేదు, నా దగ్గర నాదన్నది ఏదీ లేదు. ఏమంటున్నాడు? నాదన్నది ఏమీ లేదు. శిష్యులు ఇప్పుడు ఏమంటున్నారు అక్కడ? నాదన్నది ఈ లోకల్లో ఏమీ లేదు. ఏమన్నాడు? బంగారం లేదు, వెండి లేదు, నేను నీకు ఇవ్వడానికి నా యొద్ద ఏమీ లేదు, కానీ ఒకటి మాత్రమే ఉన్నది. నా యొద్ద యేసు నామం అనే ప్రార్థనా శక్తి ఉన్నది. ఏమంటున్నాడు? ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు నాది అనుకుంటున్నారు. నాదన్నది ఈ లోకల్లో ఏదీ లేదు. గుర్తుపెట్టుకో, నాది నేను పనిచేస్తే. నీకు ఆరోగ్యం లేకపోతే నువ్వు పని చేయలేవు. తినడానికి తిండి కూడా నీకు దొరకదు. నీ నోటిలోకి ఆహారం వెళ్తున్నదంటే నీది కాదు, అది ఎవరిస్తున్నారు? దేవుడిస్తున్నాడు నీకు. అందుకని నాది అనుకుంటే నువ్వేమైపోతావు? నాశనం అయిపోతావు. నా స్థలము, నా ఇల్లు, నేను తింటున్నాను, నేను పెడుతున్నాను, నాది అని నువ్వో విర్రవీగిపోతున్నామేమో. ఒకరోజు దేవుడు చెప్తున్నాడు, అది నీది కాదు, నేను ఇచ్చా. ఏమంటాడు? నేను నీకు ఇచ్చాను. ప్రతి విషయంలో నాది అని. ఇక్కడ అదే పేతురు ఇక్కడ ఏం నేర్పుతున్నారంటే వీళ్ళు నూతనమైన పాఠం నేర్పుతున్నారు. నా యొద్ద వెండి బంగారం లేదు, నా దగ్గర ఏమీ లేదు, కానీ ఏముంది ఆయన దగ్గర? అదే వాక్యం. ఆ వాక్యంలోకి వెళ్దాం, చూద్దాం. అంతటా పేతురు నా యొద్ద లేవు కానీ నాకు కలిగినదే నీకు ఇచ్చిచున్నాను. ఏమంటున్నాడు? నాకు కలిగిందే నీకు ఇస్తున్నా. నాకు కలిగింది ఎవరంటే నా యేసయ్యే నాకు కలిగి ఉన్నాడు అన్నాడు. ఏమంటున్నాడు? నాకు కలిగిందే నేను ఇస్తున్నా నీకు. అతను అలా ఆశ్చర్యపోతున్నాడు. ఏంటి, ఏం కలిగింది? అప్పుడు ఏం చెప్తున్నాడు చూద్దాం. నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో నడవమని చెప్పారు. ఏమన్నారు? యేసయ్య నామంలో నడు. ఇప్పుడు ఈ కుంటివాడు నడవగలుగుతాడా? కానీ దేవుని నామంలో ప్రార్థన చేయగా ఏం జరిగిందో తెలుసా? ఆ పాదాల చీలమండలంలో బలం ఏర్పడిందంట. అంటే ఇప్పుడు పేతురు యోహాను గారికి ఏమొచ్చింది? శక్తి వచ్చింది. ఎలా వచ్చింది? దేవుని మాటకు లోబడ్డారు. దేవుని మాటకు లోబడటమే కాక ఒకటి సత్యాన్ని గ్రహించారు. ఏం గ్రహించారంటే ఈ లోకంలో ఏది శాశ్వతం కాదు, నా యేసయ్య నామములోనే ఏదైనా శాశ్వతం అన్నారు. నా దగ్గర నా యేసయ్య ఉన్నాడు, మరి నీ దగ్గర ఉన్నాడా అని దేవుడు అడుగుతున్నాడు ఈరోజు. నాది అని ఏది పాకులాడొద్దు.
ద గ్రేట్ అలెగ్జాండర్ ఏం చేశాడు? ప్రపంచానంతటా ఎంతోమంది రాజ్యాన్ని స్థాపించుకున్నాడు. కానీ ఒక దోమ, ఏం కోమ, ఒక దోమ భారతదేశానికి వచ్చినప్పటికీ ఒక దోమ కుట్టంట చచ్చిపోయాడు. ఎన్నో రాజ్యాలు స్థాపించుకున్నాడు. కానీ చనిపోతూ ఆయన ఒక లేఖ రాశాడు. ఏమని రాశాడంటే, నేను చనిపోతున్నప్పుడు నా చేతులు సమాధి పెట్టలోండి బయట పెట్టమన్నాడు. అంటే ఇక్కడ ఏమర్థం అంటే, నేను పోతున్నా కొద్దీ నాతో బంగారం రాలేదు, నాతో సైనికులు ఎవరు రారు, నేను ఒంటరిగా వచ్చాను, ఒంటరిగా వెళ్ళిపోతాను. అదవుతుందా? నా బంధువు అని మిత్రుడని ఎవరు నీకు రారు. నీ కళ్ళ తోడుండేది ఎవరంటే, నువ్వు చనిపోయిన తర్వాత నువ్వు వెళ్ళాల్సిన స్థలము కూడా దేవుని దగ్గరికి వెళ్తావు. ఈరోజు వాక్యం వింటున్న ప్రియ, నాది అన్నది విర్రవీగొద్దు. నీదన్నది ఏదీ లేదు ఈ లోకల్లో. ఉద్యోగం నాకు వచ్చింది, నాది నాది అనుకున్నావులో, దేవుడు ఇస్తేనే. నీ కడుపు నింపబడుతుందంటే దేవుడు ఇవ్వకుండా నీ నోట్లో ఏది వెళ్ళదు. నువ్వు తాగడానికి నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయని దేవుడు ఇస్తున్నాడు. అందుకని నువ్వు ఎప్పుడైనా నువ్వు ఏ మాటలైనా ఏం చేర్చాలంటే, నా దేవుడు నాకు ఇచ్చాడు, అందుని బట్టి నా దేవునికి కృతజ్ఞతలు చెల్లించాడు. నువ్వు తినే ఏ ఆహారమైనా సరే ఏం చేయాలి? కృతజ్ఞతలు. దేవా నువ్వు ఇచ్చావు, నాకు నా నోట్లోకి వెళ్తుంది, ఈరోజు ఈ అన్నం నాలోకి వెళ్తుందంటే. కానీ ఇప్పుడు నువ్వు నాది నాది అని నువ్వేమైపోతున్నావు? నాశనం అయిపోతావు. నాశన కోపంలోకి వెళ్ళిపోతున్నావు. నా కష్టము, నా బలము, నాది నాది అనుకో నువ్వు. అక్కడ శిష్యుడు అదే చెప్తున్నాడు, నాకన్నది ఏదీ లేదు. ఏం చెప్తున్నాడు? అలా ఎవరిని బలపరుస్తావు? ఒక కుంటివాడికి చెప్తున్నాడు. ఒక కుంటివాడికి ఏమని చెప్తున్నాడు? నా యొద్ద ఏమీ లేదు, నాకు కలిగిందే ఇస్తా, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో లేచి నడు అన్నాడు. అంతే. అంటంతోనే ఏమైంది? ఆ కింద వచనంలో చూద్దాం. వాడిని కుడి చేయి పట్టుకొని లేవనెత్తెను, వెంటనే వాడి పాదముల చీలమండలో బలం పొందాను. ఏమయ్యారు? పడిపోయిన వాడిని లేవనెత్తే మనసు కూడా వచ్చింది వీళ్ళకి. ఎప్పుడు వచ్చింది? వీళ్ళ 3 పాయింట్లు వచ్చినాయి. ఇక్కడ దేవుణ్ణి నమ్మి అంతకుముందు దేవుడు ఉన్నంత వరకు పట్టించుకోవాలి. కానీ ఇప్పుడు దేవుని మాటకి ఉదయాన్నే లేచి ప్రార్థన చేయటం ఒకటి, రెండోది ఈ లోకంలో నాకేమీ లేదంటున్నారు, మూడోది ఏంటంటే పడిపోయిన వారిని లేవనెత్తుతున్నారు. వీళ్ళు చెయ్యి పట్టుకొని లేవనెత్తే మనసు వచ్చింది. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, తన పిల్లల్లో ఉండాల్సిన లక్షణాలు ఏంటంటే పడిపోయిన వారిని లేవనెత్తాలి. అంతేగాని వాళ్ళు బాధ పెట్టేవాడుగా ఉండదు. ప్రతి క్షణము వాళ్ళని తిట్టేవాడిగా, అవమానపరచంగా ఉండేవద్దు. కింద పడిపోయిన వాడిని నువ్వు లేవనెత్తాలి. ఒకవేళ ప్రార్థనలో పడిపోతున్న వాడిని లేవనెత్తాలి. కిందకి డౌన్ అయిపోతున్న వాడిని లే, ప్రార్థన చేద్దాం. నీరసంగా ఉన్న వాళ్ళని లే, మన దేవునికి మొరపెడదాం. మన కష్టాలు తీర్చగలిగిన దేవుడు మనకు ఉన్నాడు అని ధైర్యం చెప్పాలి. అంతేగాని అరే నీ పని అయిపోయిందిరా, నువ్వు ఇంతేరా అని అవమానపరిచేటట్టు ఉంటే నువ్వు దేవుని పిల్లవు కాదు, గుర్తుపెట్టుకో. దేవుని పిల్లడు కాదు, గుర్తుపెట్టుకో. పడిపోయిన వారిని లేవనెత్తాలి. యేసు ప్రభు వారు ఇది ఎక్కడ నేర్పించారంటే, పేతురు గారు నీళ్లపై నడుస్తూ వెళ్తూ అటుపక్కన ఇటుపక్కన ఆయన కూలిపోతున్నప్పుడు ఏం చేశాడు? యేసు ప్రభు వారు చెయ్యి అందించి పైకి లేపాడు పేతురుని. ఇప్పుడు ఆ పేతురు ఇప్పుడు ఏమన్నాడు? అది నేర్చుకున్నాడు. ఈరోజు నీకు వచ్చే ప్రతి కష్టము, బాధలు దేవుడు ఏం నేర్పుతున్నాడంటే, రానున్న దినాల్లో నువ్వు బలపడటానికి అవి నేర్పేది. నీకు కష్టం వచ్చిందా, బాధ వస్తుందా అంటే నీకు దేవుడు దగ్గరగా ఉన్నాడని గుర్తు చేసుకోవాలి. దేవుడు ఏమని చెప్తున్నాడు? మీరు ఇరుకు మార్గంలోనే వెళ్ళండి అంటున్నాడు. అంటే బాధల్లో, శ్రమల్లో వెళ్తేనే. యేసుప్రభు వారు ఇంకో మాట ఏం చెప్తున్నాడంటే, నన్ను వెంబడించేవారు నా సిలువను వెతుకుని వెంబడించమన్నాడు. అంతేగాని విశాల మార్గం వెళ్ళిపోమల్లా. బాధలు ఉండాలి. బాధలు ఉంటేనే, అవమానాలు ఉంటేనే, నిందలు ఉంటేనే నువ్వు దేవుని పిల్లవాడిగా అవుతావు. గుర్తుపెట్టుకో. ప్రార్థన అంటే ఆసక్తి ఉంటేనే నువ్వు దేవుని మాటలకు బలం పొందుకుంటావు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, ఎంతకాలం నాదని విర్రవీగుతావు.
దేవుని కలిగి ఉండమంటున్నాడు యేసు ప్రభు వారు. ఇప్పుడు నువ్వు ఏం కలిగి ఉండాలి? ఇప్పుడు ఆ కుంటివాడు ఏమైపోయాడు? యేసై ఎప్పుడైతే ఆయన నామంలో ప్రార్థన చేయగా చీలమండలి వచ్చిన తర్వాత ఏం చేశాడు చూద్దాం. ఏం చేస్తాడు ఇక్కడ, అది కూడా చూసి. బలం పొందిన వాడు దిగున లేచి నిలిచి నడుచుచు గంతులు వేయచ్చు దేవుని స్తుతిస్తూ వారితో కూడా దేవాలయంకి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? ఓ పేతురు. ఇప్పుడు పేతురు గారు ఇప్పుడు ఇంకో ఆత్మను ఎక్కడికి తీసుకెళ్తున్నాడు? దేవుని మందిరానికి తీసుకెళ్ళి పేతురు యోహాను గారితో పాటు నడుచుకుంటూ స్తుతించుకుంటూ వెళ్ళాడంట, గంతులేస్తూ. వచ్చినాయిగా యేసయ్య నామంలో ప్రార్థన చేయగా చీల మండలు ఇవన్నీ అతికిపోయిన వాటిని అన్నీ దేవుడు ఒక్క నిమిషంలో వచ్చేసినాయి మొత్తం. ప్రార్థనలో ఏముంటుందండి? శక్తి ఉంటుంది, గుర్తుపెట్టుకో. ఇప్పుడు ఏమవుతున్నాడు? గంతులు వేయచ్చు దేవుని స్తుతించు వారితో కూడా ఎక్కడికి వెళ్ళాడు? దేవాలయానికి వెళ్ళాడంట. ఈరోజు కొన్ని స్వస్థతలు వస్తుంటే దేవుని మందిరానికి వెళ్ళలేకపోతున్నారు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, నువ్వు అలా ఉండటానికి వీల్లేదు. దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేయొద్దు అంటున్నాడు. ఇప్పుడు ఈ కుంటివాడు ఎన్నోళ్ళ నుంచి కుంటివాడు అంట, అంటే పుట్టుకతోనే లేవు. కానీ ఇప్పుడు ఏమయ్యాడు అంటే ఇప్పుడు ఇతనికి ఏ జన్మ వచ్చింది? దేవుని నామం అనే ఒక జన్మ వచ్చింది. యేసయ్య నామంలో ప్రార్థన చేయగా కార్యం జరిగిన తర్వాత ఇతను కూడా ఇప్పుడు ఏమైపోయాడు? గొప్ప సువార్థికుడుగా మారిపోయాడు. ఆ కాళ్ళు గంతులు వేసుకుంటూ దేవుని ఆలయంతో పాటు 10 పట్టణాలు దేవునికి సాక్షిగా నిలబడిపోయాడు. ఎన్ని పట్టణాలు? 10 పట్టణాలు అలాగే ఆ కాళ్ళతో వెళ్తూ ఉంటే, ఏంటి నువ్వేనా? ఎప్పుడు ఆ దేవాలయంలో వాళ్ళందరికీ ఓ మాదిరితనంగా కనపడ్డాడు. 10 పట్టణాలు ఏం చేశాడు? 10 పట్టణాలు ఆశ్చర్యపోయేలా. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, నువ్వు దేవుని మాటలకు లోబడాలి. విసుగుదలం తెచ్చుకోవద్దు. వాక్యం అంటే, ప్రార్థన అంటే ఇంతసేపు చేయాలా? నువ్వు ఎంతసేపు చేస్తే అంత శక్తిని పొందుకుంటావు. అదవుతుందా? నువ్వు కొంచెమే చేస్తే కొంచెమే. అలాగే నువ్వు ఎంతసేపు నువ్వు దేవునితో నలుగుతూ ఉంటే, ఎంతసేపు దేవునితో పెనుగులాడుతూ ఉంటే నీలో అంత బలం వస్తుంది. అది నీకు కూడా తెలియదు. అదవుతుందా? అందుకే ఈరోజు అప్పుడు నీ ముందు సాతాను నిలబడలేడు. నీ ముందు ఏ సాతాను నిలబడటానికి వీల్లేదు ఇక. ఎందుకంటే నీలో దేవుని యొక్క బలం. యేసయ్య నామంలో ప్రార్థన ఏది? ఆయన ఏమన్నాడు? అడుగుడు ఇవ్వబడును, తట్టుడు తీయబడును అన్నాడు. నువ్వు అడుగు వారిని ధారాళంగా ఇస్తానన్నాడు. నువ్వు యేసయ్య నామంలో ఏ ప్రార్థన చేసినా, యేసయ్య నామంలో ఎవరిని స్తుతించినా, ఏ విధంగా ఉన్నా సరే, ఏ సాతానైనా పారిపోద్దంతే. ఏ దురాత్మ సమూహాలైనా పారిపోతాయి. అందుకే నీలో ఉన్న బలం ఏంటంటే దేవుని నామం అనే బలం. ఏముండాలి? నీకు కలిగి ఉండాలి. ఏంటంటే దేవుని నామము, యేసయ్య నామము అనుక్షణము నీ నోటిలో స్తుతించాలి. బూతులు కాదు రావాల్సింది, తిట్టుకోటాలు కాదు రావాల్సింది. అనుక్షణం నువ్వేం చేయాలి? దేవుని నామాన్ని స్తుతించేవాడుగా ఉండాలి. నిద్ర లేచిన కానించి తినే ఆహారం వరకు దేవా నువ్వే ఇచ్చావు, నీకే స్తోత్రాలు. తినే ఆహారము, తాగే నీళ్లు, ఏదైనా సరే, వేసుకున్న వస్త్రాలు ఏమైనా సరే ఏమనాలి? ఎవరైనా ఏమైనా ఇస్తున్నారనుకో, యేసయ్యా పంపించినందుకు నీకు స్తోత్రం అని ఆయన మహిమపరచాలి. దేవుడు మిమ్మల్ని దీవించునుగా కానీ వాళ్ళకి సమాధానపరచాలి. ఇప్పుడు ఈ శిష్యులు ఏం నేర్చుకున్నారో అది నేర్చుకొని ఇప్పుడు అతనికి నేర్పించారు. ఇప్పుడు అతను ఏమయ్యాడు? 10 పట్టణాలకు సువార్త చెప్పేవాడిగా అయిపోయాడు. ఎన్ని పట్టణాలకి? ఆ కాలి నడకతో పరుగులు తీస్తూ అనేక రాజ్యాలు, 10 రాజ్యాలను పరుగులు తీస్తూ దేవుని సువార్త, ఇదిగో నా కాళ్ళు ఈ విధంగా పోయినప్పుడు, యేసయ్య నామంలో ప్రార్థన చేసినప్పుడు నాకు ఈ కార్యం జరిగిందని అనేక ప్రాంతాలకు సాక్షిగా నిలబడిపోయాడు. ఈరోజున అలా నిలబడాలి దేవుని పిల్లలు. అర్థమవుతుందా? ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు.